ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మరి నూతనంగా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రియులారా, గత వారం మనం నేర్చుకున్నాం భయపడకు అనే అంశం మీద. యాయిరు ఒక సమాజపు అధికారి, తనకున్న అధికారాన్ని బట్టి డబ్బును బట్టి ఎక్కడికెక్కడికో ఎన్నో రకాలుగా తిరగవచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ చిన్న కుమార్తె అనేది ఒక కుమార్తె కాదు, ఆయనకి ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. ఉన్నవారిలో చిన్న కుమార్తె గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, నా చిన్న కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, హెల్త్ ఏమాత్రం, ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు, దయచేసి కరుణించి వచ్చి ఆమె చేతులుంటే ఆమె బ్రతికేస్తుంది, దయచేసి రమ్మని యేసు ప్రభు వారిని ఇన్వైట్ చేయడం, యేసు ప్రభు రావడం, వచ్చేసరికి ఆ చిన్న బిడ్డ చనిపోవడం. ఆ చనిపోయిన వార్త ఎప్పుడైతే విన్నాడో అప్పుడు భయపడుతున్నప్పుడు యాయిరుతో యేసు ప్రభు అన్నమాట, భయపడకు అని. చాలా మంది అనుకోవచ్చు, అరే మరణం వచ్చేసిన తర్వాత, మరణించిన తర్వాత ఇక భయపడకుండా ఎలా ఉంటారు? ఇంక ఆ బిడ్డను మరలా ఎప్పుడు కూడా చూడలేదు కదా, ఎప్పుడు మరలా ఆ తండ్రి ఆ బిడ్డను చూడలేడు, ఆ ముచ్చట ఎప్పుడు వినలేడు కదా, ఎందుకు ఈయన మరి భయపడద్దు అని అంటాడు, ఎందుకు ఇలా చెప్తున్నాడు అని మనలాంటి వాళ్ళు ఆ సమయం అక్కడ ఉన్న వ్యక్తులు ఎంతోమంది చెప్పుండొచ్చు. కానీ ఎన్ని మాటలు విన్నా సరే యాయిరు భయపడలా. ఏ విశ్వాసంతో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారో అదే విశ్వాసంతో తన అడుగులు ముందుకు వేయడం ప్రారంభించాడు. కానీ విశ్వాసపు అడుగు వెనక్కి వేయలా. చాలా మంది విశ్వాస జీవితంలో, మనమైతే విశ్వాస జీవితంలో వెనక్కి అడుగు వేయొచ్చాము, కానీ యాయిరు అడుగు అనేది వెనక్కి వేయలా. లాస్ట్ వరకు కూడా ప్రభుత్వంలో నడిచాడు. నడవడం వల్ల పొందుకున్న ప్రతిఫలం ఏంటంటే చనిపోయిన బిడ్డను తిరిగి బ్రతికించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన విశ్వాసపు అడుగు అన్ని విషయాలు, అన్ని వేళలా ఓటమి పాలవుతున్నప్పుడు ఆ అడుగు ఏమాత్రం కూడా వెనక్కి వేయకుండా ముందుకే ధైర్యంగా వేస్తూ ఉంటే దేవుడు ఎన్ని ఓటములు రుచి చూసావో, ఒక్క ధైర్యముగా నువ్వు వేసిన అడుగు అన్ని ఓటములను కూడా ఒక్కసారి ఓడించి గొప్ప జయాన్ని ఇచ్చేటట్టు చేస్తుంది. అది విశ్వాసం. మన విశ్వాసపు అడుగు మన అన్ని ఓటములను కూడా పక్కకి నెట్టేసి గొప్ప జయాన్ని ఇచ్చింది. ఎన్ని రకాలుగా ఓడిపోయాం, ఎన్ని రకాల ప్రయత్నాలు ఓడిపోయామో అన్ని రకాల ప్రయత్నాలు ప్రక్కగా వెళ్ళిపోయి గొప్ప జయం, ఏ మనుషుడు ఊహించినంత గొప్ప జయ జీవితాన్ని ఇచ్చింది. అదే విశ్వాసం. యాయిరు కలిగింది అదే. నేను బాగా బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కడ చూసినా సరే, మీరు బాగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి బైబిల్, ఈ మాట 365 సార్లు దేవుడు చెప్పాడు. పాత నిబంధనలో యెహోవా దేవుడు ఆయన చెప్పినవి, దూతల ద్వారా చెప్పబడిన మాటలు. భయపడకు అనే మాట 365 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. నేనంటాను 365 సార్లు రాయబడింది అనే మాట కంటే ఇంకా మంచి మాట, ఇంకా శ్రేష్టమైన మాట ఏంటంటే 365 రోజులు ప్రభు చెప్తూనే ఉన్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక రోజు, 2 రోజులు కాదు. ఎన్ని రోజులు చెప్పాడు దేవుడు? 365. సంవత్సరానికి ఎన్ని రోజులు? గట్టిగా ఉంటాయా 365 రోజులు? అంటే ఏంటి దాని అర్థం? 365 రోజులు అంటే ప్రతి రోజు దేవుడు నీకు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నీ సిచ్యువేషన్ బట్టి, నీ పరిస్థితిని బట్టి, నువ్వున్న స్థితిని బట్టి, నువ్వున్న నడుస్తున్న ఆ యొక్క పొజిషన్ బట్టి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ప్రభు చెప్తున్న సందేశం ఏంటంటే భయపడబాక. ఏం చెప్తున్నాడు? భయపడబాక. ఓడ అటు ఇటుగా ఊగుతూ ఉంది, భయంకరమైన పెను తుఫాను చెలరేగుతుంది. శిష్యులందరూ కూడా అయ్యో ఇంకే ఉంది, మనం అందరూ కూడా ఒక్కసారికి సముద్రంలో చనిపోవడం ఖాయం అనుకున్నారు. భయపడి ప్రభుని, సేవకుడా మేము మరణించడానికి సిద్ధంగా ఉంటే ఇంత భయంకరమైన పెను తుఫాను చెలరేగుతుంటే, అలలు ఎగసిపడి ఈ ఓడను కూడా ముంచెచ్చే పరిస్థితి వస్తే ఏంటి ఇంకా అంటే ప్రభు ఉన్నాడనే విషయాన్ని కూడా మర్చిపోయాడు.
దేవుని యొక్క శక్తి యొక్క ప్రత్యక్షత క్రీస్తునందు ఉన్నది. ఇది బైబిల్ సత్యం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన లేఖలో మాట్లాడాడు, క్రీస్తునందు ప్రత్యక్షపరచబడి ఉన్నది. దేవుని శక్తి క్రీస్తునందు ప్రత్యక్షపరచబడి అంటే ఏంటంటే దేవుని శక్తి ఎంత బలమైందో అది యేసుక్రీస్తులో ఉంది. దేవుని శక్తి ఎంత బలమైందో అది క్రీస్తునందు ఉన్నది అని చెప్పాడు పౌలు భక్తుడు. అది ప్రత్యక్షంగా అల్ప విశ్వాసంతో ఉన్న వీరు ఓడ అలా ఇలా 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 అంటూ ఉంది. ఆ ఓడలోకి వచ్చి ఎగసిపడి కెరటాలని ఆ నీరంతా ఓడలో చేరుతుంది. మునిగిపోయే పరిస్థితి వచ్చింది. భయభ్రాంతులు గురయ్యారు. ఆ టైంలో ప్రభువుని లేపితే ఎగసిపడుతున్న ఆ కెరటం వైపు చూసి ఆగిపో అన్నాడు. ఇలా ఎత్తువేసి దెబ్బకు చప్పగా అలా పడిపోయింది కిందకి. సముద్రం అంతా నిర్మానుషంగా చక్కగా నిశ్శబ్దంగా ఉన్నది. ఒక్క మాటతో, చెలరేగుతున్న పెను తుఫానా ఆగిపో, అక్కడే ఆగిపోయింది. దగ్గర కూడా సమీపించకుండా ఒక్క మాటతో. అలాంటి జీవము కలిగిన మాట వినడానికి మనం ఎంత వేగిరపడి రావాలో తెలుసా దేవుని సముఖానికి. కాలక్రమేణా మన దగ్గర ఉన్న ఒక రోగం ఏంటంటే పోదాంలే, చేద్దాంలే, చూద్దాంలే, ఈ మాటలు ఎక్కువ ఉంటాయి కదా. వెళ్ళొచ్చులే, వెళదాంలే కదా. ఇది అనేది నువ్వు కాదు, నువ్వు గమనించాలి. ఆ మాట నీకు వచ్చింది అని అంటే నీలో ఇంకొకడు పనిచేస్తున్నాడు అని అర్థం. దేవుని మాటలు వినడానికి మన పాదాలు లేని పాదాల వలె పరుగులెత్తాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అబ్రహాము దినాలు మొదలుకొని అనగా ఆది కాండం ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మనం చూస్తే ఈ భయపడుకునే మాట 365 సార్లు చెప్పబడింది అని అంటే అర్థం ఏంటంటే ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు భయపడబాక, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు భయపడబాక. భయపడుతూ కూర్చున్నాడు అబ్రహాం. బాగా దీర్ఘాలోచనలో ఉన్నాడు. 15వ అధ్యాయం ఆది కాండం 1వ వచనంలో ఆయన ఒక విషయమై భయపడుతూ ఉన్నాడు. జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసి భయపడుతున్నప్పుడు అబ్రహాముతో దేవుడు అన్న మాట, యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఏ వాక్యం ఏమంటుంది అబ్రహాముతో? దేవుని స్వరం ఏమంటుంది అబ్రహాముతో? దేవుని స్వరము ఈ ఉదయకాల సమయం మిమ్మల్ని కూడా అంటుంది. దేవుని స్వరం వినుచున్న ప్రతి బిడ్డ కూడా, దేవుని స్వరం నేను వినాలి అని ఆశపడుతున్న ప్రతి బిడ్డ కూడా ఆ స్వరమే చెప్తుంది, భయపడబాక, దిగులు పడబాక, నేను నీకు సహాయమై ఉన్నాను, భయపడబాక అబ్రహామా అని చెప్పి ఏమంటున్నాడు చూద్దాం. భయపడకుము, నేను నీకు షీల్డ్, ఒక రక్షణ కవచాన్ని నేను, నీ బహుమానం అత్యధికమవుతుంది. చూసారా, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే అబ్రహాము యొక్క విశ్వాసానికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటంటే ఒక షీల్డ్ ఇచ్చాడు, రక్షణ కవచాన్ని. నేను నీ కేడము అనంటే ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులకి లోపల ఏముండిద్దిరా బాబు అంటే బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. కాల్చినా సరే వాళ్ళు చచ్చిపోరు. వాళ్ళు చచ్చిపోవాలంటే ఎక్కడ కాల్చాలంటే కన్ను మీద కానీ తల మీద కానీ కాలిస్తే చచ్చిపోతారు. కారణం ఏంటంటే ఈ తలకు ఉండకపోవచ్చే కింద అంతా కూడా రక్షణ కవచం ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు అబ్రహాముతో, అయా ఇదిగో లోకానుసారమైన రాజులకో మినిస్టర్లకో లేకపోతే ప్రధానమంత్రులకో ముఖ్యమంత్రులకో రాష్ట్రపతులకో గవర్నర్లకో ఇచ్చిన షీల్డ్ కాదు నేను ఇచ్చింది, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా పరిపూర్ణమైన ఒక రక్షణ కవచాన్ని అబ్రహామా నేను నీకు ఇచ్చాను, కాబట్టి నువ్వు భయపడద్దు. ఏంటా రక్షణ కవచం అంటే? ఈయన దిగులేంటి అసలు అంటే బిడ్డలు లేరని చాలా మంది కూడా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ అక్కలు చెల్లెళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. బిడ్డలు లేరని సూటిపోటి మాటలు పొడుస్తున్నప్పుడు నలిగిపోతున్న అక్క చెల్లెళ్ళు ఉన్నారు. నేను వాళ్ళందరికీ చెప్పే మాట ఒకటే, బిడ్డలు లేరని భయపడబాక, దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు.
దిగులు పడబాక, దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు. ఇక్కడ అబ్రహాముతో చెప్తున్నది ఏంటంటే, ఎంత ఇచ్చినా, ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చినా, ఎంత ఆస్తిని ఇచ్చినా, ఎంత గొప్ప ఆశీర్వాదం నాకు వచ్చినా కానీ నా బాధ ఏంటంటే నాకు వారసుడు లేడు. అబ్రహాం బాధ ఏంటి చెప్పండి? అప్పుడు ఆ వారసుడు లేడని కృంగిపోతున్న వ్యక్తికి చాలామంది గర్వంతో, అహంకారంతో దేవుడు ఇస్తాడులే, మరి విశ్వాసులే వీళ్ళు, దేవుడు ఇస్తాడులే, దేవుడు చేస్తాడులే అని ఒక టైప్ ఆఫ్ వేలో, ఒక టైప్ ఆఫ్ అహంకారం, ఈగోతో ఉంటారు. కానీ వాళ్ళకి ఇవ్వకపోయేసరికి దేవుడు ఏమి ఇచ్చాడని ప్రార్థనకి వెళ్ళాలి మనం వెంటనే. అంటే వాళ్ళు విశ్వాసులు, అవిశ్వాసులు చెప్పండి మీరు? విశ్వాసం ఏం చేస్తాడు తెలుసా? రోదన చేస్తాడు అబ్రహాం వలే. విశ్వాసం ఏం చేస్తాడు తెలుసా? అది పొందుకునేంత వరకు పోరాట పట్టి తొలగిపోడు. నేను చెప్పాను, విశ్వాసి తన అడుగు ప్రారంభం ఎలా ఉందో ముగింపు అంటే పొందుకునేంత వరకు కూడా ఆ అడుగు అలానే ఉంటుంది, ఆ జర్నీ అలానే చేస్తాడు ఆయన. యాయిర్ ఏం చేస్తాడు? గత వారం మనం నేర్చుకున్న అడుగు యేసు ప్రభుతో ప్రారంభపు ఆ తొలి అడుగు అలా వేశాడు. వేసిన అడుగు బిడ్డను బ్రతికించుకునేంత వరకు వేస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒకటి సాధించాలి అని అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే వీరోచితమైన పోరాటం. నువ్వు ఖడ్గం తీసుకుని ఎదురుల మీద కత్తులు తీసుకుని పోరాడమని నేను చెప్పట్లా. ఆశీర్వాదం పొందడానికి ఏ విధంగా పోరాట పటిమతో యాకోబు జీవించాడో అది జ్ఞాపకం తీసుకుని, అంటే పొందుకునేంత వరకు కూడా ఆత్మానుసారమైన పోరాటం మనలో ఉండాలి. అబ్రహాం కొన్నది. అందుకని అబ్రహాం అన్నాడు, నేను నీకు కేడమునై ఉన్నాను, నిన్ను ఎవ్వరు ఏమి చేయలేరు. నీ సంతానం ఎలా ఉంది తెలుసా? నిన్ను బట్టి నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఇస్సాకుతో కూడా అదే అన్నాడు, నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. తర్వాత అంటే భయపడుతున్న వ్యక్తికి ఇక్కడ రెండు మాటలు కనబడుతున్నాయి. ఒకటేంటంటే నీకు నేను రక్షణ. ఏంటంటే ఒక మాట, నీకు రక్షణ, ఒక షీల్డ్ ఇచ్చాను నేను నీకు, కేడెమునై ఉన్నా. రెండవది బహుమతి ఇవ్వబోతున్నా నేను నీకు. ఏంటా బహుమతి అంటే బిడ్డను ఇవ్వబోతున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు ఎలా ఏంటి అని అంటే, బిడ్డలు పుట్టలేదని ఎవరైనా వీధిలో వెళుతూ ఉంటే ఏదైనా సూటిపోటి మాటలు అంటారేమని భయపడుతూ అడుగులు వేస్తారు ఆ వీధిలో. అలాంటి ప్రియ చెల్లెలందరికీ నేను చెప్తున్నా, బిడ్డలకు చెప్తున్నా, భయపడబాక. అబ్రహాముకి కేడెముగా ఉన్న దేవుడు నీకు కేడెముగా ఉన్నాడు. అబ్రహాముతో చెప్తున్న దేవుడు నీకు చెప్తున్నాడు భయపడబాక అని. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడే నీకు రక్షణగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడాలా? అవునే కదా? సో భయపడబాకు అన్నాడు. నిజంగా అబ్రహాం బిడ్డను పొందుకున్నాడు. సహాయం చేస్తాను, ఆశీర్వదిస్తాను. నిజంగా ఇస్సాకు యాకోబులను ఆశీర్వదించాడు. ఆ సంతానాన్ని అలా దేవుని వాగ్దానం నెరవేర్పు జరగటానికి కారణం ఏంటంటే విశ్వాసంతో అబ్రహాము వేసిన అడుగు సంతానం కూడా దీవించబడి క్షేత్ర స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో గొప్పవారిగా, ఆశీర్వాదానికి వారసులుగా వారు కనబడుతున్నారు. నీ విశ్వాస అడుగు ఎలా ఉందో చెప్పు అక్క అంటే, ఉంది కానీ అప్పుడప్పుడు ప్రార్థన చేయాలని కొద్దిగా బద్ధకంగా ఉంటుంది. ఉంది కానీ అప్పుడప్పుడు ఈ వారం వెళ్ళాల ప్రార్థనకి అంటే చుట్టాలు వచ్చారు. నీ జీవితంలో ఎప్పుడన్నా నీ ఇంటికి వచ్చిన చుట్టాన్ని ఒక్కసారైనా దేవుని మందిరం నడిపించాలనుకున్నావా? ఆదివారం నువ్వు ప్రార్థనకు వచ్చే టైంలోనే వచ్చారు. చేతనైతే వారిని ఇంట్లో పెట్టి నువ్వన్నారా, లేకపోతే వాళ్ళని కూడా పట్టుకున్నారా గాలం వేసి. ఆ రెట్టింపు బహుమతి దేవుడు నీకు ఇస్తాడు. చెప్తాం కదా, ఈ వంకల చుట్టాలు వచ్చారు అందుకని రాలేదు. పెళ్లి కదా, అందుకోసమే ఈరోజు ఆరాధన ఏం చేయాలంట? వాయిదా, లేకపోతే సెలవు. మహిమకరంగా ఉండాలి. అంతఃపురం ఇదే. నీవు నివాసం చేయాల్సిన అంతఃపురం ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నది. నువ్వు ఇక్కడ ఈ అంతఃపురంలో నివాసం చేయడానికి నువ్వు ఇష్టపడితే వజ్ర వైడూర్యాలతో, రత్నాలతో, బంగారపు రాజవీధుల్లో నడిపించే పరలోక పట్టణంలో వసించడానికి నువ్వు అర్హత పొందుకున్న దానివే, పొందుకున్నవాడనే. అబ్రహాము దగ్గర నుంచి ఇస్సాకు, యాకోబు వరకు ఆ ఆశీర్వాదం అలా స్టే అయి ఉన్నది. అంటే ప్రతినిత్యం కూడా మానవుడు భయపడుతున్న చాలా సందర్భాల్లో అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు జీవితాల్లో కూడా భయానికి గురైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ భయం వచ్చినప్పుడు వారికి తోడు ఉండి నిలబెట్టింది ఎవరంటే దేవుడే. అంటే నీ జీవితంలో కూడా
నీ బ్రతుకులో కూడా చాలా సందర్భాల్లో భయపడుతూ ఇప్పుడు కూడా కొన్ని విషయాలకు నువ్వు భయపడుతున్నావేమో. అప్పులోళ్ళు వస్తారని భయం కదా. ముఖ్యంగా మనకు ఉండేది ఏంటంటే అప్పులోళ్ళు వస్తారని భయం. అమ్మో ఇంటి అద్దెకి అట్లా, ఆ ఇంటి అద్దెడు రెంట్కి వస్తాడని భయం. నా దగ్గర అసలు రూపాయే లేదు. అసలు ఇంటి అద్దె మానిపించాలంటే ఏం చేయాలి? ఆవగింజను తెచ్చుకోవాలి. ఆవగింజంత విశ్వాసముతో అబ్రహాము వలె అడుగు వేయి, ఇస్సాకు వలె విధేయత కలిగి ఉండు, యాకోబు వలె పోరాడు, అద్భుతమైన జీవితం అవుతుంది. తర్వాత ఇంకొన్ని విషయాలు కొంచెం ముందుకు పోదాం. మోషే కాలంలోకి వచ్చేసరికి మోషే కాలంలో ఒక గొప్ప ప్రమాదం ముంచుకొచ్చింది. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. 14వ అధ్యాయం ఎవరితో చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలందరితో చెప్తున్నాడు. అయ్యా, మీరే మాత్రం కూడా భయపడాల్సిన పని, చెప్పండి, భయపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? ఎందుకో భయపడద్దని ఎందుకంటున్నాడో తెలుసా? ఇక్కడ చూడండి ఒకసారి వాక్యాన్ని మనం చూద్దాం. వాళ్ళు అంటున్నారు, ఐగుప్తులో సమాధులు లేవని మోషే, మమ్మల్ని అరణ్యంలో ఈ సముద్రం మధ్య అగాధంలో నిలబెట్టావు, ఐగుప్తులో సమాధులు లేవు, ఎక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని కొంతమంది పోట్లాడుతున్నారు. కొంతమంది రకరకాల మాటలు చెప్తున్నారు. కొంతమంది సూటిపోటు మాటలు పొడుస్తున్నారు. అప్పుడు అన్నాడు కదా, భయపడద్దు. మోషే చెప్తున్నాడు దేవుని మాటగా మోషే చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒక బలమైన శత్రు సైన్యం మనం ఈ లోకంలో బ్రతికేటప్పుడు, అరణ్యము అనబడిన ఈ లోకంలో బ్రతికేటప్పుడు బలమైన శత్రు సైన్యం మన మీదకి వస్తారా? భయపడబాక. వాళ్ళ ఎముకలు విరిచే దేవుడు నీతో ఉన్నాడు. వాళ్ళు ఒక్క క్షణంలో తుడిచివేసే దేవుడు నీతో ఉన్నాడు. ఆ దేవుడు నీతో ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? హాగరు వలె అంగలార్చే మనసు నీలో ఉండాలి. అబ్రహాము హాగర్ని పంపించినప్పుడు ఇంట్లో నుంచి, తన గుడారం దగ్గర నుంచి బిడ్డతో సహా పంపించేశాడు. ఈ శారమ్మ పోరు భరించలేక పంపించినప్పుడు అబ్రహాము ఒక వేదన ఉంది, వేదనతోనే ఉన్నాడు. కానీ ఆ యొక్క హాగర్ వెళ్ళాక అక్కడ జరిగింది ఏంటంటే, ఎడారి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఏమీ లేదు. అక్కడ ఎటు చూసినా నీళ్లు లేవు, కాయలు తినడానికి ఆహారం ఏమి, మొత్తం అయిపోయింది. ఆ చంటి బిడ్డ చంటి బిడ్డ ఒక చోట పడుకోబెట్టి రాత్రి వేద దూరం అంత దూరం వెళ్ళిపోయి హాగరు ఏడుస్తుంది, ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటాడు తెలుసా? ఆ బిడ్డ అంగలార్పు నేను చూశాను హాగరుతో. అంటే దీని అర్థం ఏంటంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు మనకు వచ్చినా, భయపడే పరిస్థితులు మనకు వచ్చినా, మనం చేయాల్సిన పని ఏంటయ్యా అని అంటే ఒక్కటే జ్ఞాపకం చేసుకోవాలి. అంగలార్చే ప్రార్థన జీవితం మనకు కలిగి ఉండాలి. అంగలార్చే ప్రార్థన జీవితం మనకు కలిగి ఉంటే అద్భుతం మన సొంతం అయిపోతుంది. అంగలార్చే ప్రార్థన జీవితం మనకు కలిగి ఉంటే దేవుని మహిమ కార్యం మనం విన్నంటే ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాట. అంగలార్చే ప్రార్థన స్వభావం నీకుందా? ఆహారం లేదు, నీళ్లు లేవు, సరైన గుడారం లేవు. అలాంటి పరిస్థితుల్లో హాగరు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ బిడ్డ అంగలార్పును చూసిన దేవుడు మాట్లాడుతున్నాడు, హాగరు భయపడబాక అని. దేవుడు సహాయం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్తున్నాడు, ఇక్కడ ఎంత బలమైన శత్రు సైన్యములను వెంబడించి వచ్చినా సరే దేనికి భయపడద్దు. కరోనా కష్టకాలంలో దేవుడు ఏమన్నాడు? మనతో భయపడద్దని చెప్పాడా లేదా? చెప్పినట్టుగా సంఘాన్ని కాపాడుతానన్నాడు, కాపాడి చూపించాడు. మనమే విధేయులుగా లేం, అవిధేయులుగా ఉన్నాం. విధేయత చూపిస్తున్నాం దేవునికి. మనం సక్రమంగా ఉండటం కోసమే దేవుడు నిన్ను కాచి కాపాడాడు. నీ పరిస్థితులు మార్చే దేవుడు నీకు తోడుగా ఉంటే ఆ దేవుడిని నిర్లక్ష్యం చేస్తాం మనం. గంట ప్రార్థన లేదు, మందిర పరిచర్య లేదు, ఆరాధన అంతకంటే లేదు. మనం పాట పాడతాం, స్తుతించుట మానున ఆరాధనాపను, స్తుతించుట మానను
అంతా నా మేలుకే ఆరాధన. మీరు బాగా పాడతారు, అందుకే పాడండి. అంతా మన మంచికే. ఏంది ఇద్దరే పాడుతున్నారు, మిగతా వాళ్ళకి రాదా? పాడేవాళ్ళు దేవుని చిత్తానికి తల వంచును గాక. మరి పాడినోళ్ళని ఏమనాలి? పాడనోళ్ళని ఏమనాలి? దేవుని చిత్తానికి నేను తల వంచను అనాలా? అమ్మా, దేవుని చిత్తానికి మనం తల వంచితే అన్ని మంచిదే. దైవ చిత్తానికి తల వంచకుండా దైవ చిత్తానికి వ్యతిరేకంగా మనం నడిస్తే మన బ్రతుకంతా కూడా అస్తవ్యస్తమే. దేవునికి దూరమైతే నీ జీవితం అంతా భయపడతమే, భయానికి లోనవ్వాల్సిన పరిస్థితులే. సో అందుకని మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి అంటే ఏ పరిస్థితుల్లో కూడా భయపడకూడదు. ఎంత బలమైన శత్రు సైన్యం అండి ఆ రోజు. మరి ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఆయుధాలు ఉన్నాయా? లేవు. భయపడద్దు. దేవుడిచ్చే రక్షణను ఊరకే నిలబడి చూడండి అన్నాడు. ఎవరు నిలబడి చూడాలట? ఊరకనే నిలబడి చూడండి. ఇదే మాట ఇంకొక విధంగా నూతన నిబంధన గ్రంథంలో పౌలు దగ్గరకు వచ్చేసరికి ఒక అద్భుతమైన మాట 27వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథంలో రాయబడి ఉన్నది. అక్కడేమి రాయబడి ఉన్నది అంటే 23లో పౌలు అంటున్నాడు, యేసు ప్రభు వారే స్వయంగా మాట్లాడినట్టు, ముఖాముఖిగా మాట్లాడినట్టు, నా దేవుడు నేను ఎవరిని వాడను, ఎవరితో ఉన్నవాడను, ఎవరు నా దేవుడై ఉన్నాడో ఆయనే నాతో మాట్లాడుతున్నాడు, భయపడబాక. ఈ ఊరలో ఉన్న వారికి ఒక్కరికి కూడా హాని జరగదు. ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? ఊరలో వీళ్ళు జడ్జిమెంట్ కోసం వెళ్తున్నారు. అంటే ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందా? నీ ఆస్తి తగాదాలు కావచ్చు, నీ పరిస్థితుల్లో రకరకాల గొడవలు నీకు ఎదురై చట్టపరంగా ఏ శిక్ష పడుతుందా? చేయరాని నేరానికి నేనేలా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని భయపడాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఈ ఖైదీలందరినీ తీసుకెళ్తున్నప్పుడు దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడు, భయపడద్దు. విచారణకు వెళ్తున్నారు వీళ్ళు, భయపడద్దు, ప్రమాదం జరగబోతుంది, భయపడద్దు. ఏమంటాడంటే నిలబెడతాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయపడద్దు, మిమ్మల్ని ఏ పరిస్థితి సరే నిలబెడతాను అని. కోర్టు పరిష్కారాలు ఇంకా పరిష్కారం అవట్లేదు. ఏం జరిగిద్దో ఎలాంటి పరిస్థితి, ఎలాంటి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చిందని భయపడద్దు. దేవుడు నీకు తోడై నిన్ను ఖచ్చితంగా నిలబెడతాడు. దేవుడు నీకు తోడుగా నిలబెడతాడు. దేవుడు నిలబెట్టే దేవుడు కానీ నిన్ను పడగొట్టే దేవుడు కాదు. గుర్తుంచుకోవాలి మనం. నిలబెడతాడు. అందుకే పౌలుతో మాట్లాడుతున్నాడు, భయపడవద్దు. ఈ ఓడలో ఉన్న వారందరినీ కూడా సుమారు 275 మందిని, 76 మందిని నీ చేతికి అప్పగిస్తున్న, ఒక్కడి ప్రాణం కూడా పోదు నిశ్చయముగా అన్నాడు. ఓడ బ్రద్దలైపోయింది కానీ ఒక్కడి ప్రాణం పోలా, దేవుడు కాపాడాడు. దేవుడి జడ్జిమెంట్ చూడు ఎలా ఉందో, కాపాడే జడ్జిమెంట్. దేవుడి యొక్క తీర్పు ఎలా ఉందో చూడండి. వాళ్ళందరూ ఖైదీలే కానీ 276 మంది శిక్షకు అర్హులని తీసుకొని పోతున్నారు ఓడలో. దేవుని జడ్జిమెంట్ ఏం తెలుసా? వీళ్ళు శిక్షకు అర్హులు కాదు, శిక్షించదగిన వారు కాదు వీరు, దేవునికి మహిమకరంగా ఉండవలసిన దానికి అర్హులు వీళ్ళు అని చెప్పాడు. 276 మందిని దేవుడు రక్షించాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేనికి భయపడాల్సిన పని లేనే లేదు. ఇంకా యెషయా ప్రవక్త ద్వారా రాయబడిన యెషయా గ్రంథము ఒక చిన్న పుస్తకం, బైబిల్ పుస్తకం అనొచ్చు మనం. యెషయా గ్రంథములో కూడా సుమారుగా 19-20 సార్లు ఏం చెప్తాడంటే భయపడబాక అని చెప్తాడు. చెప్తా అంటాడు కదా, నువ్వు అగ్నిలో పడి నడుస్తున్నావు. 43లో ఉంటుంది మొదటి వచ్చిన యెషయా గ్రంథం. ఈ మాటతో నేను ముగించేస్తున్నా. ఎందుకంటే భయపడకనే అంశం మానవ జీవితంలో రోగమా, భయపడబాక. హిజ్కియాతో మాట్లాడాడు, నేను నిన్ను రక్షించాను అన్నాడు. రోగము పాడి మీద మోయించున్న యవనస్తుని బట్టి, ఆ బిడ్డ అంగలార్పును బట్టి, ఆ తల్లి అంగలార్పును బట్టి రక్షించాడు. అంటే ప్రాణములో నుండి కూడా, ప్రాణం పోతుంది అనుకున్న రోగంలో నుండి కూడా రక్షించగలిగిన సమర్థుడే మనం నమ్ముకున్న దేవుడు. అగ్నిలో పడవేయబడినప్పుడు భయపడాల్సిన పనిలే,
రక్షించగలిగిన సమర్థుడు మనల్ని నమ్ముకున్న దేవుడు. అగ్ని వంటి శ్రమలు వచ్చినా భయపడాల్సిన పనిలే. దేవుడు రక్షించగలిగిన సమర్థుడు. శ్రమలో, శోధనలో, వేదనలో నలిగిపోతున్నప్పుడు, ఏదైనా శిక్షను అనుభవిస్తున్నప్పుడు ఏ జయము నాకు లేదు అనుకుని ప్రతి నిత్యం అపజయమ జీవితం ఉందా? ఈ రోజు దేవుడు అంటున్నాడు, ఈ వాక్యాన్ని విశ్వసిస్తే నీ జీవితం జయ జీవితంగానే ఉంటుందని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చదవమ్మప్పుడు. విమోచించి ఉన్నాను, భయపడకు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నా, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి నడువునప్పుడు, దాటినప్పుడు నేను నీకు తోడయిందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఇశ్రాయేలు పరిశుద్ధుడైన నేను నిన్ను రక్షించువాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 41వ అధ్యాయం, 43వ అధ్యాయం, 45వ అధ్యాయం, 51వ అధ్యాయం, ఈ అధ్యాయాల్లో 7వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలో పలుమార్లు చెప్పబడిన మాట ఏంటంటే, అగ్ని వంటి శ్రమల్లో నువ్వు పడి వెళ్తున్నావా? ఆ అగ్ని నిన్ను టచ్ కూడా చేయలేదు, ఆ శ్రమలు నిన్ను తాకను కూడా తాకు. కారణం ఏంటంటే, నేను నీకు సహాయకుడను, నేను నిన్ను రక్షించువాడు. యెహోవా నిన్ను రక్షించాలంటే నువ్వు ఎలా ఉండాలా? ఎలాంటి పరిస్థితిలో ఉండాలా? యాకోబు వంటి విధేయత ఉందా? యాకోబు వంటి విశ్వాసం ఉందా? యాకోబు వంటి పోరాడే తత్వం నీలో ఉన్నదా? పోరాటం లేదు, ప్రార్థన జీవితం లేదు, విధేయత లేదు, వినగలిగిన చెవులు లేవు మన దగ్గర. ఎంత లోబడి ఉంటే దేవునికి అంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఎంత విరోధంగా దేవునికి నడిస్తే అంత భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు దిగజారిపోతావు. కనుక దేవునికి విధేయతతో, విశ్వాసంతో మనం ముందుకు అడుగు వేయాలి. చూడండి, 41వ అధ్యాయంలో 13-14 వచనాల్లో కూడా ఒక మంచి మాట చెప్తాడు. భయపడబాకని చెప్పి ఆయన ఏమంటారు చూశారు అక్కడ, 41:13-14 చదవమ్మా. నీ దేవుడైన యెహోవాను నేను, భయపడబాక, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనము ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుదును. ఇదే మాట పౌలుతో చెప్పాడు పడవలో ఉన్నప్పుడు, ఇదే మాట యాకోబుతో చెప్పాడు, ఇదే మాట పౌలు ద్వారా సంఘానికి కూడా చెప్పించాడు. ఇదే మాట ప్రకటన గ్రంథాల్లో కూడా పలకబడింది. అంటే ఏ పరిస్థితుల్లో కూడా వేదనైనా, శ్రమైనా, గర్భఫలము లేదని బాధపడుతున్నా, వివాహం జరగటం లేదని బాధపడుతున్నా, ఈ వివాహం ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగటం లేదా, వ్యాపారములో ఫలాభివృద్ధి లేదా, వ్యవసాయంలో అభివృద్ధి లేదా, ఇదిగో బిడ్డలు క్షేమకరమైన పరిస్థితులు నడిపించబడటం లేదా, నిరంతరం ఏదో ఒక సిక్, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు నీ కుటుంబం, భయపడబాక. దేవుని యందు విశ్వాసం ఉంచి అడుగువి. ఆ అడుగుని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడు. ఆ అడుగుని దీవెనకరంగా దేవుడు మార్చేస్తాడు. ఆ అడుగుని స్వస్థతకరంగా ఉండేటట్టు దేవుడు చేస్తాడు. ఎన్నో రకాల బంధకాలు ఉన్నాయి. ప్రతి బంధకాల నుంచి విడిపించడానికి నేను సహాయకుడినై ఉన్నాను. అరే, ప్రపంచ చరిత్రలో ఇంత గొప్ప సహాయం చేసే దేవుడు ఎక్కడ మనకు దొరకడు. నువ్వు ఎన్ని రకాల బంధకాలు ఉన్నా సరే దేవుడు విడిపించడానికి శక్తిమంతుడు. అలాంటి శక్తిమంతుడైన దేవుని యందు విశ్వాసం కనీసం ఆవగింజనంతా పోల్చుకొని చూస్తే ఉన్నదా లేదా? అమ్మ, మీరు ఏం చేసినా సరే జ్ఞాపకం చేసుకోండి తల్లి, చేసే చిన్న పనైనా విశ్వాసంతో చేయండి. మీరు అర్పించే అర్పణ పరిచర్యలో కానీ, పాటల్లో కానీ, స్తుతియాగంలో కానీ, ప్రార్థనలో కానీ హృదయపూర్వకంగా మీరు ప్రార్థన చేయండి. లోపల ఏ కల్మషం, ఏ డాగు మచ్చ వద్దు. చాలా మందికి సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే సొంత ప్రయోజనాలు అవన్నీ కూడా అప్రయోజనం.
మన సొంత వాళ్ళకు మేలు చేస్తామే కానీ మిగతా వాళ్ళ గురించి అసలు ఇంత కూడా ఆలోచించం. ఫిలిప్పీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఉంటాడంటే ప్రతి వాని కొరకు కార్యం చేయమని, ప్రతి వాని కార్యములో పాలిభాగస్తుడివై ఉండు అని ఉంటుంది. అంటే ఇతరుల పనుల్లో కూడా మనం ఎలా ఉండాలా? ఆత్మీయ జీవితం అనేది ఎలా ఉండాలి తెలుసా? పాలివారై ఉండాలండి, సహాయం ఉండాలా. వాడి దానికి నేను ఎందుకు వస్తాను? అరే దుర్బుద్ధి కలిగిన వాడు నువ్వు ఆ మాట అంటే, నువ్వు దౌర్భాగ్యురాలు ఆ మాట అంటే. నా సహోదరి, నా చెల్లి, నా అక్క, నా అన్న, నా ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ తల్లి చెప్పిన మాట ఇది, నేను చెయ్యాలా అని ఎప్పుడైతే అడుగు వేస్తావో అది నీకు దీవెనకరంగా మార్చబడింది. ఇది వాక్యం. ప్రతివాడు తన సొంత కార్యములే కాక ఇతరుల కార్యాల్లో కూడా పాలిభాగస్తులై ఉండడు అని ఫిలిప్పీ సంఘానికి పౌలు చెప్తున్నాడు. అప్పుడు దేవుని సహాయం మనకు వచ్చింది. మనకి ఇతరులకు సహాయం చేయడం మొదలేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన పొండు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు, చాలా బాధ కలిగింది నాకు. ఏంటంటే, డాడీ మేము చిన్నపిల్లలప్పుడు నువ్వు స్ట్రీట్ గాస్పెల్ బాగా చేసేవాడివి అన్నాడు. నేను మీ ఫేస్బుక్ అంతా చూస్తూ ఉన్నాను, నాకు ఒక బాధ కలిగించింది ఒక మాట. ఏంటి నాన్న అంటే, మీరు మేము చిన్నపిల్లలప్పుడు డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా సరే దేవుడు పలానా గ్రామానికి వెళ్ళి స్వార్థ ప్రకటించు అంటే ఇక ఆ గ్రామానికి వెళ్ళిపోవడం, వాళ్ళ మమ్మీ వచ్చే జీతం డ్రా చేయటం, మిగిలిన అప్పే. ఇక తినటానికి సరిగా ఉండేది కాదు. ఆ పరిచర్య నువ్వు అలా చేయబట్టి ఈరోజు మేమంతా దీవెనకరంగా ఉన్నాం డాడీ. మళ్ళా ఇప్పుడు ఆ పరిచర్య మళ్ళీ ప్రారంభించండి మీరు అంటున్నాడు. నాతో కలిసి ఎంతమంది అడుగు వేస్తారు ఆ పరిచర్యలో? పురుషులు చెప్పండి, స్త్రీలు ఆగండి, మీరు చెప్పండి ఎంతమంది వస్తారు నాతో నిజంగా? రాంకోటయ్య ఇద్దరు, ముగ్గురు అయ్యారు మొత్తం. నిజంగా అది ఎంత గొప్ప దీవెనంటే డబ్బులు కాదు ఇక్కడ ముఖ్యం, పరిచర్య ముఖ్యం. అది అంత గొప్ప పరిచర్య మీరు చేయాలనేది నా కోరిక అన్నాడు. ఎందుకు తెలుసా? ఒకప్పుడు చేస్తేనే ఇంత దీవెనకరంగా ఉంటే ఇప్పుడు చేస్తే మా పిల్లలకు కూడా దీవెనగా మార్చబడింది డాడీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఒక త్యాగం చేయలేని నువ్వు దేవుని మనుషుడువా? దేవుని మనుషుడు, దేవుని బిడ్డవేనా? దేవునికి త్యాగం చేయలేని మనసు నీకు ఉంది అని అంటే దేవుడు నీకేం చేయాలా? దేవుడు నీ కోసం తన ప్రాణమే ఇచ్చాడు. ఇప్పుడు స్త్రీలు చెప్పండి ఎంతమంది వస్తారు పరిచర్యకి? అట్లా రైట్, అరా కొరగా ఎత్తబాకండి. పరిచర్య అంటే మరి మీరు ఏమనుకుంటున్నారో, డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. పరిచర్య అనేది సువార్త ప్రకటించడం ఒక్కటే. దేవుడు మనల్ని భిక్షం ఎత్తుకునేటట్టు చేయడం. దేవుడు రాజుల్ని రాజకుమార్తెలుగా మనం ఉంచుతాడు తప్ప అడుక్కునే వారికి మనల్ని చేయడం. అది చూడాలంటే అడుగులు వేయాలా. విశ్వాసంతో యాయీరు దేవుని యేసు ప్రభు పాదాలనే అనుసరించాడు. అది ఆశీర్వాదకరంగా మార్చబడింది. సంఘం సేవకుని అనుసరించాలి, అది దీవెనకరంగా మార్చబడింది. సో అందుకని ప్రార్థన చేద్దాం. ఏ గ్రామానికి మనం మొట్టమొదట వెళ్ళాలి అని నెలకు ఒక గ్రామం టార్గెట్ చేసుకుందాం. ప్రార్థన చేద్దాం, ఆ గ్రామానికి వెళ్దాం. సువార్త వచ్చిన 2-3 అయిన పర్లా, 10 మంది అయిన పర్లా, పోదాం, వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటించేసి వచ్చేద్దాం. దట్స్ ఇట్, అంతే. అంటే ఏ విషయానికి మనం భయపడకూడదు. విశ్వాసపు అడిగేలా ఉండాలంటే ఒక విశ్వాసి తన విశ్వాసి అనటానికి విశ్వాసికి తగిన క్రియలు చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. విశ్వాసికి తగిన క్రియలు చేయకుండా మందమతులై ఉంటే దేవుడు ఎంత మాత్రం లెక్కే చేయడు. చూడండి, నేను మీకు బయట చెప్పాను, బయట మనందరికీ సాదృశ్య రూపకమైన ఒక మొక్క ఉంది. దాన్ని ఆఖరికి నేను చెప్తా, ఆఖరిలో చెప్తే కదా. సో ఇక్కడ అబ్రహాం మొదలుకొని అబ్రహాం దగ్గరికి, శిష్యుల దగ్గరికి మనం చూస్తున్నాం. అబ్రహాము, మోషే, యాకోబు, అదేవిధంగా ఇస్సాకు, ఆ తర్వాత హాగరు. గబాన్ని గుర్తుకు రాలా అంటే అబ్రహాము, హాగరు, ఇస్సాకు, యాకోబు, మోషే, అదేవిధంగా యెహోషువ. మనం చదువుకోలా కానీ యెహోషువ అనేక మంది రాజుల విషయంలో, ఆ తర్వాత గిద్యోను, న్యాయాధిపతుల్లో గిద్యోను విషయంలో,
ఇలా చేసుకుంటూ నూతన నిబంధన దగ్గరకు వచ్చి శిష్యులతో కూడా చెప్పాడు. యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన కొన్ని యాకోబుకు సూచనగా కనబడుతున్నాయి, రాజైన హిజ్కియాకి సూచన కనబడుతున్నాయి. విధంగా మరి పౌలు, యేసుప్రభు శిష్యుల తర్వాత పౌలు అంటే ప్రారంభ దశకము నుంచి ముగింపు వరకు కూడా దేని విషయంలో 365 రోజులు మనకున్న స్థితులు పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, దేని నుంచి మనం భయపడతామో ఆ విషయంలో మీరు భయపడవలసిన అవసరము లేదు. బిడ్డలు లేదని భయపడద్దు, ఉద్యోగం లేదని భయపడద్దు, వ్యాపారం సరిగ్గా లేదని భయపడద్దు, వ్యవసాయం సరిగ్గా లేదని భయపడద్దు, కుటుంబంలో కలహాలని భయపడద్దు. అదే విధంగా కోర్టు వివాదాలు నేను భయపడాల్సిన పని లేదు. దేనికి భయపడబాక, భయపడవలసింది ఒక్కరికే, నిన్ను రక్షించే దేవునికి. నువ్వు భయపడాల్సింది నిన్ను విమోచించే, నీ రక్షించే, నీకు రక్షణ కవచాన్నిచ్చే దేవాది దేవునికి భయపడాలి తప్ప లోకములో ఉన్న దేనికి పరిస్థితులు కూడా మనం భయపడకూడదు. ఇది విశ్వాస జీవితంలో విశ్వాసం నేర్చుకోవాల్సింది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడానికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డను దీవించండి, ఇప్పటి వరకు విన్న బిడ్డలు దీవించండి. నూతన ఆశీర్వాదాలు, నూతనమైన దీవెనలు దయచేయండి. దేనికి భయపడక, ఉద్యోగం రాలేదని భయపడద్దు, వ్యవసాయం సరిలేదని భయపడద్దు, తండ్రి ఆరోగ్యం సరిలేదని భయపడద్దు. నేను మీకు తోడుగున్నా, నేను మీకు సహాయకుడై ఉన్నాను సెలవిచ్చిన వాడు. మీ సహాయం నీ బిడ్డలకు అనుగ్రహించు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గనుక ఈ వాక్యాన్ని విన్న మీరు అనేకులకు ఫార్వర్డ్ చేయండి. అది వారి జీవితాలను కూడా దీవెనకరంగా మార్చబడుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసుని మాటకై నిరీక్షించెదా, యేసుని మాటకై నిరీక్షించెదా, నిరీక్షించెద దేవా, నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా, నీ పాద పూజకై నిరీక్షించెద దేవా, నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా, నీ పాద పూజకై నిరీక్షించెద దేవా.